ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామో తెలుసా? ఒక చక్కటి మెడికేటెడ్ క్రీమ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ మెడికేటెడ్ క్రీమ్ పేరు మై ఫేర్ క్రీమ్ అన్నమాట. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మొమితాసిన్ ట్రిటోనియన్ అండ్ హైడ్రోక్వినోన్ క్రీమ్ అన్నమాట. సో ఈ క్రీము ఫేర్నెస్ కోసం ఉపయోగించబడింది. ఇంకా అలాగే ఎవరికైతే మెలస్మాలోకి దించేస్తుందో, పిగ్మెంటేషన్ బాగా ఎక్కువైపోయి మెలస్మాలోకి వెళ్ళిపోతుందో అటువంటి వాళ్ళు యూజ్ చేయవలసిన క్రీమ్ అనమాట. అంతేకాదు కొంతమందికి సన్ బాన్స్, ఇంకా అలాగే చాలా మందికి ఏంటంటే పైన బుగ్గల పైన అంతా కూడాను మచ్చలు మచ్చలుగా కొత్తగా వస్తుంది అనుకుంటే తప్పకుండా ఇదైతే వాడండి. ఇది ఎలా వాడుకోవాలి, ఎవరు వాడాలి, ఇంకా అలాగే దీన్ని ఎలా యూజ్ చేస్తే మనకి మంచిగా ఉపయోగపడుతుంది, దీని ప్రైస్ ఎంత, ఎక్కడ దొరుకుతుంది అన్ని కూడాను వీడియోలో అయితే చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ మై ఫేర్ క్రీమ్ మనకి మెడికల్ షాప్ లోనైతే ఈజీగా దొరికేస్తుంది. అంతేకాదు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. దీని ప్రైస్ కి వచ్చేటప్పటికి 199 రూపీస్ అండ్ అలాగే 20 గ్రామ్స్ ఆఫ్ కంటెంట్ అయితే ఇందులో ఉంటుంది. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అని అంటే ఎవరికైతే పిగ్మెంటేషన్ ఓవర్ గా అయిపోయి మెలస్మాలోకి దించుతుందో, అంటే చిన్న చిన్న మచ్చలల్లా కూడాను బాగా పెద్దవైపోయి క్లియర్ గానైతే కనిపిస్తాయి అనమాట బుగ్గల పైన అంతా కూడాను. అటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. పిగ్మెంటేషన్ ఎలా వస్తుంది, మనకున్న మెలనిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అయిపోవడం వల్ల, సో మనం ఎండలోకి వెళ్ళినా లేదంటే వేడి నీళ్ళు పోసుకున్నా, వేడివి ఏవైనా తాగినప్పుడు కూడాను మనకి పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఎండలోకి వెళ్ళకూడదు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఎండలోకి వెళ్ళకూడదు అంటే ఎలా? మరి మీరు ఫేస్ ని కవర్ చేసుకోవడమో లేదంటే ఫుడ్ లోని మార్పులు అనేవి తప్పనిసరిగా తెచ్చుకోవడమో చేయాలండి. ఫుడ్ లోని ఏంటంటే సోయాకు సంబంధించినవి, సోయా మిల్క్, ఇంకా అలాగే మనకి మిల్ మేకర్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వీటిని ఎక్కువగా తినడం. ఇంకా దాంతో పాటుగా ఏంటంటే మెలనిన్స్ కంట్రోల్ చేసుకోవడానికి మనము ఆకుకూరలు ఏవైతే ఉంటాయో ఆకుకూరలు అనేవి బాగా వాడుకోవాలి. ఆకుకూరలు వాడితే చాలా వరకు మనకి మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ఫ్రూట్స్ కూడాను. ఫ్రూట్స్ లోని అవకాడో ఉంటుంది కదా, ఈ అవకాడో తినడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది రెక్టిఫై అవుతుంది. అలాగే మనకి మెలస్మా ఉన్నట్లయితే దాన్ని కూడా తగ్గిస్తుంది. దాంతో పాటుగా మీరు చేయవలసింది ఏంటంటే పై పూతలు అంటారు కదా, అలాగే ఇలాంటివి అయితే తప్పనిసరిగా వాడాలి. సో ఇది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి ఫుల్ గా చూడకుండా పేరు చూసేసి మీరు వెళ్ళి కొనేసుకొని అప్లై చేసుకుంటే మటుకు నా పూచి కాదు. ముందే చెప్పేస్తున్నాను. నేను ప్రతి వీడియోలోని డిస్క్రిప్షన్ లోని డిస్క్లైమర్ అయితే ఇస్తాను. అందుకనే సో చూడండి. ఏంటంటే మీరు వీడియో ఫుల్ గా చూసి నేనేం చెప్తున్నానో అర్థం చేసుకొని ఆ తర్వాత అయితే మీరు వాడుకోండి. అండ్ ఇది ప్రిస్క్రిప్షన్ లేకుండా మీకు మెడికల్ షాప్ లోనైతే ఇవ్వరు అని చెప్తారు, కానీ మన మెడికల్ షాప్స్ లో ఈజీగా దొరికేస్తుంది. అలాగే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే యూజ్ చేయాలి అని చెప్తారు. నైట్ టైం అప్లై చేసుకోవాలి ఈ క్రీమ్ ని, మార్నింగ్ కాదు, నైట్ టైమే అప్లై చేసుకోవాలి. పడుకునే ముందు ఫేస్ వాష్ చేసేసుకొని శుభ్రంగా తుడిచేసుకొని మనకి బుగ్గల పైన ఎక్కడైతే మెలస్మా ఇక్కడ ఇంకా అలాగే స్పాట్స్ ఉన్నాయో అదంతా కూడాను మనం అప్లై చేసుకోవాలి. కంటికి అయితే తగలకూడదు. ఈ రకంగా అప్లై చేసుకున్న తర్వాత అలా వదిలేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవడమే. ఎండలోకి ఎక్కువ వెళ్ళకూడదు. ఇలాంటివి వాడేటప్పుడు ఎండలోకి అస్సలు ఎక్కువ వెళ్ళకూడదు. ఈ రకంగా మనము అన్ని కూడా పాటించినట్లయితే మనకి ఆ మెలస్మా అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ అలాగే మీకు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్లే పని కూడా ఉండదు. కొంతమందికి పడుతుంది, అందరికీ పడదు. ఒకవేళ మీకు పడినట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే వస్తాయి అనేది కూడా చెప్తాను. రెడ్నెస్, ఇచ్చింగ్, ఇరిటేషన్ ఉన్నట్లయితే ఇదైతే వాడకండి. లేదు బాగుంది, చల్లగా ఉంది అనిపిస్తే మీకు పడుతున్నట్లు. అండ్ అలాగే కంటి దగ్గరికి వెళ్ళకూడదు. పిల్లల నుంచి దూరంగా ఉంచాలి. మంచి కూల్ అండ్ డ్రై ప్లేస్ లోనైతే దీన్ని స్టోర్ చేసుకోవాలి. మరి దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 1 year మాత్రమే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. 20 గ్రామ్స్ ఆఫ్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ 199 రూపీస్ మనకి ఆన్లైన్ లో కానీ లేదంటే మెడికల్ షాప్ లో 10% ఇచ్చినప్పుడు ఇంకా కొంచెం తగ్గుతుంది అనమాట. ఓపెన్ చేసినట్లయితే మనకి వీకో టర్మరిక్ క్రీమ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ప్యాకేజ్ అయితే ఉంటుంది. పైన ఒక సీల్ అయితే ఉంటుంది. సీల్ ఓపెన్ చేస్తే మనకి లైట్ ఎల్లో కలర్ లోని క్రీమ్ అయితే ఉంటుంది అనమాట. అంటే క్రీమ్ కలర్ లోనైతే ఉంటుంది. బ్యాక్ సైడ్ దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం, ఇంకా అలాగే వాళ్ళ వెబ్సైట్ ఎక్కడ తయారైంది, మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అయింది అన్ని కూడాను పూర్తిగానైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ క్రీమ్ డబ్బా వచ్చేసి ఈ రకంగానైతే ఉంటుందన్నమాట. మనకి ఈజీగా మెడికల్ షాప్స్ లోనే ఎక్కడ పడితే అక్కడ దొరికిస్తుంది. వీడియోలో ఇచ్చానని అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఆగండి వెళ్ళిపోకండి. ఈ రోజు హర్రర్ స్టోరీ ఏంటా అని అనుకుంటున్నారా? రియల్ ఇన్సిడెంట్స్ ని నేను మీతోని షేర్ చేస్తున్నాను. మాకు జరిగినవి, ఇంకా అలాగే మా ఫ్రెండ్స్ కి ఇంకా రిలేటివ్స్ కి జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ని మీకు ఈ వీడియోస్ లోనైతే ప్రతిరోజు షేర్ చేయడం అనేది జరుగుతుంది. వీడియో ఎండింగ్ అయితే నేను చెప్తున్నాను. సో ఈ రోజు హర్రర్ ఇన్సిడెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. మా మదర్ కి జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని నేను కొన్ని షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మా మదర్ తను డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తనకి ఏంటంటే పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఎవరైనా చనిపోబోయే ముందు కూడాను తను మాకు అందరికన్నా ముందు తను చెప్పేస్తుంది అనమాట, వీళ్ళు చనిపోతారు అనేసి. అంతలాగా తనకి అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి. అంటే మీరు అనుకోవచ్చు ఆవిడేమైనా దేవత అని చెప్పేసి. దేవత కాదు, కానీ బ్యాడ్ ఇన్సిడెంట్స్, గుడ్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా చెప్తారు ఆవిడ. అలాగా కొంతమందికి అంటే అది పూర్వజన్మ సుకృతమో మరి దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలో శాపం అనుకోవాలో తెలియదు, కానీ ఇలాంటివి జరుగుతాయండి. అది జరిగిన వాళ్ళకి, ఎదురుగా ఉండి చూస్తున్న వాళ్ళకి అది నిజమో అనేది తెలుస్తుంది.
అయితే ఈ రోజు నేను ఆవిడ లైఫ్లోని ఆఫ్టర్ తను ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను బీచ్లోని తను ఒక శవాన్ని చూశారు. తన లైఫ్లోని ఎన్నో రకాల చేంజెస్ అనేవి వచ్చాయని చెప్పాను కదా. అయితే టైము తనకి నైట్ మేర్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉండేవి. పీడకలలు ఇంకా అలాగే నిద్దట్లోని నడిచే అలవాటు. దీంతో పాటుగా ఏంటంటే కరెక్ట్ గాను ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికే వెళ్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా సిచ్యువేషన్స్ జరిగేవి. ఆ బీచ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకొక 2 years తర్వాత తనకి ఏంటంటే 14 years అలా వచ్చాయన్నమాట. అప్పుడు ఏంటంటే కొన్ని మెచ్యూర్ లెవెల్స్ పెరుగుతాయి. తనకి తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి ఎదురింట్లోనే వాళ్ళ తాతయ్య వాళ్ళు ఉండేవారనమాట. వాళ్ళ చిన్న తాతయ్య వాళ్ళ ఇల్లు. సమ్మర్ సీజన్లోని నైట్ వీళ్ళందరూ ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ మంది అవడంతో ఎదురింట్లోనే వాళ్ళ చిన్న తాత వాళ్ళు ఉండేవారు. వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి డాబా మీద అయితే పడుకునేవారు అనమాట. సో అందుకనే తిను కూడా నేను వెళ్తాను అని అంటే కొన్ని చిన్నపిల్లలతోని కదా అని చెప్పేసి అక్కడ డాబా మీద ఏంటంటే ఒక అద్దెకి దిగారు రెంట్ హౌస్ లోని. అక్కడే వాళ్ళు కూడా ఉండేవారు. వాళ్ళు వీళ్ళతో కలిపి పడుకునేవారు అనమాట. సో అందరూ కూడా ఒకే దగ్గర పక్కలు అవి వేసుకొని పడుకున్నారు. పడుకున్న తర్వాత మధ్యరాత్రిలోని అక్కడ ఎవరైతే అద్దెకుందో ఆవిడ ఏంటంటే చిన్న ఒక 10 months బేబీ ఉంది. తనకి 10 months పాప ఏడుస్తుంది మధ్యరాత్రిలోని, పాలు కోసం ఏడుస్తుంది. సో ఆవిడ ఏంటంటే అటు ఇటు చూశారు. అంటే పాపను ఎవరో పట్టుకుంటే తన పాలు కలిపి తీసుకురావాలని చెప్పేసి అటు ఇటు చూస్తుంటే ఈలోగా మా అమ్మగారు లెగిచి కూర్చున్నారంట. ఆవిడ నిద్దట్లో ఉన్నది కానీ ఈవిడకి తెలియదు ఆవిడ నిద్దట్లో ఉందనే సంగతి. లెగిచింది కదా అని చెప్పేసి పాపను చూసుకోమ్మా జాగ్రత్తగాను, నేను పాలు కలిపి తీసుకొస్తాను ఇక్కడే ఉండని చెప్పేసి పాపను మా అమ్మగారు ఒళ్ళో పెట్టేసి ఈవిడేమో పాలు కలపడానికి వెళ్ళిపోయింది. ఆల్రెడీ అప్పటికే మా అమ్మగారు ఈ లైఫ్లోని చెప్పాను కదా పొసెస్ అయ్యి ఉన్నారు. ఎన్నో ఇలాంటివి అయితే జరిగాయి అనమాట. సో తను ఏం చేసింది, ఈవిడ పాలు కలిపి వచ్చేలోగా ఇంకా పాప ఎక్కువగా ఏడుస్తుందంట. ఎక్కువగా ఏడుస్తుంటే గబగబా వచ్చి చూసేసరికి మా అమ్మగారు ఆ పై నుంచి టెర్రర్స్ ఏవైతే ఉంటాయో ఆ పై నుంచి పాపను పడేయడానికి ఇలాగా వెళ్ళి దగ్గరికి అయితే వెళ్ళి పడేస్తున్నారు అనే టైంకి ఆవిడ ఫాస్ట్ గా వచ్చి ఆ పాపని లాక్కొని ఏంటి అసలు నువ్వు సృహలోనే ఉన్నావా అని చెప్పి ఒకటి కొట్టారంటండి. ఆవిడ కొట్టినా కూడాను మళ్ళీ అలాగే వెళ్ళి ఎక్కడ పడుకుందో తను అక్కడికి వెళ్ళి పడుకునిపోయింది. ఆ పాపని వాళ్ళకి ఇచ్చేసింది, వెళ్ళి పడుకునిపోయింది. ఆవిడకి ఇంకా చాలా భయం వేసి వాళ్ళ మదర్తోనైతే చెప్పారంట, రాత్రి ఇలా జరిగింది, మీ అమ్మాయి అసలు నిద్రలోనే ఉందో మరి ఏంటో నాకు తెలియదు, కళ్ళు మట్టుకు ఇప్పే ఉంది, పాపను ఎత్తుకోమన్నాను ఇచ్చాను, బాగానే చూసుకుంటుంది అనుకున్నాను, చూస్తుంది, నేను పాలు కలిపి వచ్చేలోపు పైనుంచి పడిపోయింది పాపని అని చెప్పేసి. అప్పటి నుంచి మా అమ్మగారిని ఎక్కడికి పంపించేవారు కాదు, ఇంట్లోనే ఖైదు అనమాట కంప్లీట్ గాను. అంతేకాదు ఆవిడకి ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. అయితే మీరు అనుకోవచ్చు నిద్రలోనే చేసింది అని చెప్పేసి, కానీ కాదు, ఆవిడ మీద ఎవరో ఉన్నారు, ఎవరో ఇలాంటివన్నీ కూడా చేయిస్తున్నారు. ఇలాంటివి చాలానే జరిగాయి మీతో, అవి తప్పకుండా నేను షేర్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడాను. చాలా టెరిఫైయింగ్ గా అయితే ఉంటాయి కొన్ని విషయాలు అయితే. అంతేకాదు మన ఛానల్లోని హర్రర్ ఇంకా అలాగే దేవుడికి సంబంధించినవి అన్ని కూడాను స్టోరీస్ అయితే ప్రతిరోజు వీడియోలోని లాస్ట్ లో చెప్తున్నాను. కాబట్టి కంపల్సరీ ఫాలో అవ్వండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.